హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నా వెనక చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది కదా. అవన్నీ కూడా కూల్ డ్రింక్స్ అనమాట. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో చైనాలో దొరికే కూల్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇండియాలో అయితే కొంచెం లిమిటెడ్ గానే ఉంటాయి కదా కూల్ డ్రింక్స్. ఇక్కడైతే మాత్రం చాలా రకాలు ఉన్నాయి. మా పాప మా బుడ్డిగాడు ఏ కూల్ డ్రింక్ కొనాలా అని అలా చూస్తూ ఉన్నారనమాట. చాలా ఉన్నాయి కదా. ఇది మాత్రం మా బుడ్డిగాడికి బాగా ఇష్టం ఈ డ్రింక్ అంటే. ఇక్కడ ఏంటంటే ఎక్కువ లోకల్వే ఎక్కువ ఉంటాయి కూల్ డ్రింక్స్. ఇక్కడ చూసారు కదా, ప్రమోషన్ లాగా ఇలా పెడుతుంటారు. ఇవి అచ్చం మన గోలీ సోడా లాగా ఉన్నాయి కదా. ఇవి చూడంగానే నాకైతే మన గోలీ సోడా గుర్తొచ్చింది. డిఫరెంట్ డ్రింక్స్ ఉంటాయన్నమాట. కానీ వీటిలో షుగర్ కూడా కొంచెమే ఉంటుంది, లిమిటెడ్ గా ఉంటుంది అనమాట. షుగర్ మనకైతే ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ లోకల్ డ్రింక్స్ లో అలా కూడా షుగర్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవి పేర్లు చెప్పడానికి కూడా తిరగవన్నమాట. చైనీస్ లో ఉన్నాయి నేమ్స్ అన్ని. ఎప్పుడు చెప్పే సోదని అనుకోకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అప్పుడే రీచ్ ఉంటుంది. ఎంత చెప్పినా వీడియోని అయితే లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే రీచ్ ఉంటుంది వీడియోకి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమన్నా వీడియో కావాలంటే చైనా గురించి కామెంట్లో పెట్టండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను నా వల్ల అయితే. చూసారు కదా, యాపిల్ జ్యూస్, కోకోనట్ జ్యూస్. కోకోనట్ అయితే మేము వచ్చిన కొత్తలో అస్సలు ఉండేది కాదు. ఇప్పుడైతే కోకోనట్ జ్యూస్, కోకోనట్ వాటర్ అన్ని ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి. ఇవన్నీ ఒకటే కూల్ డ్రింక్ అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటాయి. మా బుడ్డిగాడు ఆ షాప్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, అది ఊడి కింద పడితే. ఇక్కడ ఎన్ని డ్రింక్స్ ఉన్నా సరే మేమైతే మామూలుగా ఏం ట్రై చేయలేదన్నమాట. స్ప్రైట్, థమ్స్ అప్, పెప్సీ ఇవి కూడా దొరుకుతాయి. మేము అవే తాగుతాం అనమాట. ఇవి ఎలా ఉంటాయో తెలియదు, కొన్ని అయితే మరీ పుల్లగా ఉంటాయి అసలు బాగా. సో అందుకని ఏది ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మాక్సిమం స్ప్రైట్, థమ్స్ అప్ ఇవే తీసుకుంటూ ఉంటాం ఎక్కువ శాతం.
పొమోగ్రానేట్ జ్యూస్ ఇది. మీరు చూసినట్టయితే ఇక్కడ 9, 7 అని అలా రెడ్ స్టిక్కర్ మీద వేస్తున్నాయి కదా, అవి ఏంటంటే ఆఫర్స్ అనమాట. ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా ఆఫర్ పెడుతుంటారు ఫెస్టివల్ కి. ఇక్కడ 7 అని ఉంటే ఆ కాస్ట్ లో 70% మనం పే చేయాలి. అలాగే 8 ఉంటే 80%, 9 ఉంటే 90% అలా పే చేయాలన్నమాట ఆ కాస్ట్ లో. ఇలా కూల్ డ్రింక్స్ కి ఆఫర్స్ పెట్టడం నేను ఇక్కడ అనమాట చూడటం. చూసారు కదా, కోకోనట్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి డ్రింక్స్. ఈ బాటిల్లో ఉన్న ఇవన్నీ కాఫీ అన్నమాట. ఇవి వేడి చేసుకోవటం ఏమి ఉండదు, అలా తాగేస్తారు కోల్డ్ కాఫీ ఇలాగా. చాలా ఉన్నాయి, కాఫీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వీళ్ళు కాఫీ స్టైల్ కూడా వెరైటీగా ఉంటుంది. ఆ వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా కార్న్ జ్యూస్. ఇవి ఐస్ టీ అన్నమాట. ఇవి డబ్బాల్లో మీడియం సైజులు, పెద్ద సైజు అలా అమ్ముతుంటారు ఇలా ప్యాకెట్స్ లో అలాగా. ఇవి క్యారెట్ జ్యూస్. చూసారు కదా, ఈ కూల్ డ్రింక్ మా బుడ్డోళ్ళకి అయితే చాలా ఇష్టం. మా పాపకి మా బాబుకి ఇద్దరికి ఇష్టం ఈ కూల్ డ్రింక్. మా బుడ్డిగాడు ఆ కూల్ డ్రింక్ కొనమంటున్నాడు. మా బుడ్డిగాడికి సిగ్గు అనమాట కెమెరా ముందుకు రావటానికి, మొహం అసలు సిగ్గుపడతాడు. ఈ కూల్ డ్రింక్స్ అయితే కొనలేదు, కానీ మా హస్బెండ్ కి ఆఫీస్ లో ఇచ్చారనమాట. ఇవి పెప్సీలు ఒక 15 ఇచ్చారు ఆఫీస్ లో. ఈ కూల్ డ్రింక్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఆఫీస్ లో సమ్మర్ లో కూల్ డ్రింక్స్, అలాగే అక్టోబర్ లోనూ సెప్టెంబర్ లోనూ గ్రేప్స్ ఇస్తారు. ఇది ఐస్ టీ. ఫస్ట్ నేను తాగినప్పుడు అదేదో మందులా ఉంది అనుకున్నాను. తర్వాత తాగి ఈ ఐస్ టీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది సమ్మర్ లో అయితే మాత్రం తెగ తాగుతుంటారు ఐస్ టీని. దీన్ని ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ చైనీస్. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి దీనిలో. ఇక్కడ చూసారు కదా, చాలా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్ అయితే దానిలో ఏంటో వేరుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు వరకు మనం కూల్ డ్రింక్స్ చూసాం కదా, ఇప్పుడు పిల్లలు తాగే డ్రింక్స్ ఏంటో చూద్దాము. అవి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలు తాగే డ్రింక్స్ అన్నమాట. ఇప్పుడు మనం చూసేది ఈ ఏడిబి అని ఉంది కదా, ఈ డ్రింక్స్ అంటే మా బుడ్డలకు బాగా ఇష్టం. ఈ రెడ్డివి ఇవి కూడా. ఇవి ఇక్కడ వీళ్ళు అరుగుదలకు వాడతారంట. పిల్లలకి గ్యాస్ అది రాకుండా బాగుంటుందండి ఈ కూల్ డ్రింక్. దీనిలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. మా బుడ్డోళ్ళకి రెడ్ అంటే బాగా ఇష్టం. మిగతా ఏమీ అంత ఇంట్రెస్ట్ చూపించారు, రెడ్ బాగా తాగుతారు. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి షేపులు కూడా చూసారు కదా, డిఫరెంట్ గా భలే పెట్టారు. పేరేమో కానీ మా బుడ్డోళ్ళు అయితే రెడ్ మిల్క్ అని పేరు పెట్టారు. అవి కూడా ఇష్టంగా తాగుతారు. ఇది చూసారు కదా మ్యాంగో జ్యూస్. చైనీస్ లో మ్యాంగోని మాంగువా అని అంటారు. ఇది చూసారు కదా రైస్ మిల్క్ అంట. ఇవి ఇందాక మనం చూసాం కదా స్టార్టింగ్ లో, అచ్చం మన గోలీ సోడాలు ఉన్నట్టే ఉన్నాయి చూడటానికి. వీటిలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి.
చాయ్ సీడ్ డ్రింక్ ఇవి. లోపల ఉన్నవి సబ్జా గింజలు. మ్యాంగో ఫ్లేవర్, బనానా ఫ్లేవర్, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇవన్నీ స్టార్ బక్స్ కాఫీస్. ఇవన్నీ చూడటానికి అయితే ఇలా ఉన్నా కానీ ఇవి గట్టిగా చేదుగా ఉంటాయి ఇక్కడ కాఫీ మాత్రం. ఫ్లేవర్ వాటర్. ఇవి ఏంటంటే మామూలు వాటరే, కొంచెం లైట్గా వాటి ఫ్లేవర్ యాడ్ చేస్తారు. లిచీ ఫ్రూట్ ఫ్లేవర్, ద్రాక్ష ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్, ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. పీచ్ ఫ్లేవర్, అవి నార్మల్ వాటర్ కూడా ఉంటాయి. ఇవి కొంచెం వాటి ఫ్లేవర్ని యాడ్ చేస్తారు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి లెమన్ వాటర్. చూసారు కదా, కొన్ని మామూలు వాటర్, కొన్ని ఫ్లేవర్ వాటర్. ఇవన్నీ ఇప్పటి వరకు చైనా లోకల్ బ్రాండ్స్ చూసాం కదా. ఇప్పుడు మన ఏం దొరుకుతాయి చూద్దాం. థమ్స్ అప్, మిరిండా, ఫ్యాంటా ఇవన్నమాట దొరికేవి ఇక్కడ. మిరిండాలో డిఫరెంట్ ఫ్లేవర్స్. ఉంది కదా, ఇదైతే నాకు చాలా ఇష్టం. మన మాజాలాగా ఉంటుంది. మా పాప వెతికి వెతికి ఇంకా పల్పి ఆరెంజ్ తీసుకుంది అనమాట, బుడ్డ బాటిల్. మా బుడ్డిగాడు ఏం తీసుకున్నాడో ఇంకా చూడలేదు. దీనిలోని సైజులు అనమాట. ఇందాక మనం చూసింది చిన్నది, ఇది మీడియం సైజు. పెద్దది కూడా ఉంటుంది. ఇదిగో చూసారు కదా పెద్దది. ఇది మాన్స్టర్ కూల్ డ్రింక్ అంట. దీనిలో కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ బుజ్జి బుజ్జి బాటిల్ తెలుసు కదా, ఇది 2 RMB అంటే ఇండియన్ కరెన్సీలో 22 రూపీస్ అనమాట ఇప్పుడున్న కాస్ట్ బట్టి. పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటారనమాట, అంత పెద్దది జ్యూస్. సీసాలు కూడా భలే డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. షేప్స్ అవి కూడా భలే డిఫరెంట్గా పెడతారు అట్రాక్ట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.